తయారీ సంస్థల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిలో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో ఇంకో అంతర్జాతీయ సంస్థ కొలువుదీరబోతోంది. కార్ల తయారీలో ప్రపంచ అతిపెద్ద సంస్థల్లో ఒకటైన కియా సంస్థ రాష్ట్రానికి తరలివచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా కియా సంస్థ దాదాపు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. అనంతపురం జిల్లా పెనుకొండలో చిన్న కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఏటా 3 లక్షల కార్లను తయారు చేయాలన్నది లక్ష్యం. 2019 ద్వితీయార్థం కల్లా ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. కొరియాకు చెందిన ప్రఖ్యాత సంస్థ హ్యుందాయ్ మోటార్స్ కంపెనీకి కియా మోటార్స్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. కియా సంస్థకు దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. ఈ సంస్థతో ఒప్పందానికి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడినా అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని కియా నిర్ణయించుకుంది. పరిశ్రమ స్థాపనకు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు అందించడం, సులభతర వ్యాపార విధానాల్లో దేశంలోని తొలి స్థానంలో ఉండడం మన రాష్ట్రానికి అనుకూల అంశాలుగా మారాయి. కియా పరిశ్రమకు అవసరమైన సిబ్బంది కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో శిక్షణ ఇవ్వనున్నారు. కియా మొదటి దశ కింద 6,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. అనంతపురానికి 75 కిలోమీటర్ల దూరంలోని పెనుకొండ వద్ద ఈ కంపెనీ కోసం 600 ఎకరాల భూమిని గుర్తించారు. భారతీయ విపణి అవసరాలకు తగినట్టుగా హ్యాచ్ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్, యుఎస్వి తరహా కార్లను కియా ఇక్కడ తయారు చేస్తుంది. వీటిలో 90% కార్లను దేశీయ విపణిలోనే విక్రయించనున్నారు. As far as possible, every citizen should have a two-wheeler or four-wheeler. We wanted to fulfill their aspirations. Then naturally, we have to go this type of direction. Huge market for you. This is the right time, right decision. I am with you. We will work together to make this project a great successful project in the country. It is a win-win situation. Now it is a joint venture with the government of Andhra Pradesh and Kia Motors. We will work together. Again and again I am requesting 2018 end or maximum first quarter of 2019 trial production will come, and then regular production that year you can complete it. We would like to take this opportunity to express our deepest gratitude to Honorable Chief Minister Chandrababu Naidu and his team, along with everyone involved in this investment project. I strongly believe that this investment opportunity will open door for us into the Indian market, but also will make us stronger player in today's competitive world. We will greatly contribute to the economic development of the state and create a job opportunity in this state.